శ్రీగురుభ్యో నమః. గం గణపతయే నమః. వాగర్తావివ సంపృక్తో వాగర్త ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ. పార్వతీ పరమేశ్వరుల వివాహానికి ముందుగా వృషభ వాహనం కదిలింది. వృషభాన్ని రత్నాలతో అలంకరించి పట్టు ఆసనం మూపురంపై వేసి ఒక పల్లకిలా ఏర్పాటు చేశారు. స్వామివారు ఎక్కడానికి అనుకూలంగా ముందుగా నంది కూర్చొని ఉంది. మంగళ వాయిద్యాల వేద మంత్రాల మధ్య పరమేశ్వరుడు నందిని అధిరోహించాడు. అలా పరమేశ్వరుడు హిమవత్ పర్వత ప్రాంతానికి వచ్చి ఓషధీ ప్రస్థం అనబడే హిమవంతుడి రాజధాని నగరంలో ఉన్న భవ్యమైన దుర్గం వద్ద దిగుతూ ఉన్నాడు. సకల దేవగణాలు ప్రమథగణాలు జయ జయ ధ్వానాలు చేస్తూ ఉండగా, ఇంద్రుడు స్వయంగా ఛత్రం పట్టుకొని ఉండగా స్వామి వివాహ మండపానికి అలంకరించిన ప్రవేశ ద్వారం వద్దకు చేరుకున్నాడు. అక్కడ బ్రహ్మదేవుడు మునిశ్రేష్ఠులు స్వామికి ఎదురేగి సాదరంగా ఆహ్వానించారు. కళ్యాణ క్రతువు ప్రారంభానికి ముందు పరమేశ్వరుడు తన ఒడిలో ఉన్న గణపతిని కిందికి దించి బ్రహ్మదేవుని సూచన మేరకు అగ్రపూజ చేయించాడు. విఘ్న వినాయకుడి ఆరాధనతో కళ్యాణ మహోత్సవం నిర్విఘ్నంగా మొదలైంది. మంగళతూర్య నాదాలు మారుమోగుతూ ఉండగా హిమవంతుడు స్వయంగా ముందుకు వచ్చి పరమేశ్వరుని రత్నసింహాసనంపై కూర్చుండబెట్టాడు. అనంతరం అత్యంత పవిత్రమైన ఘట్టం. హిమవంతుడు బంగారు పల్లెంలో పరమేశ్వరుని పాదాలు ఉంచగా మేనాదేవి జలం పోస్తూ ఉండగా హిమవంతుడు ఆ జగత్పావన పాదాలను కడిగాడు. ఆ పాదతీర్థాన్ని తమపై చల్లుకొని అక్కడున్న దేవతలందరి వైపై కూడా చల్లారు. మధుపర్కములు పుష్పగంధాదులు సమర్పించి వస్త్రాభరణాలతో పాటు స్వామికి గోదానం కూడా చేశాడు. పెళ్లి కొడుకైన పరమేశ్వరుని చుట్టూ దేవతలు చామరాలు వీస్తూ ఉన్నారు. ముహూర్తం ఆసన్నమవుతూ ఉండగా అమ్మవారి వైపు పురోహితుడైన గర్గుడు సైగ చేశాడు. అలా సైగ చేయగానే పెళ్లి కూతురుని తీసుకొని వస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు మనం